పాకిస్తాన్ ఎప్పటికప్పుడు భారత్ జోలికి వచ్చి చివరకు తానే ఇబ్బందులు పడుతోంది అనే అభిప్రాయం ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా వినిపిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ భారత్పై శత్రుత్వ ధోరణితో వ్యవహరిస్తూనే ఉంది. ఉగ్రవాదాన్ని ఒక ఆయుధంగా ఉపయోగిస్తూ కశ్మీర్ అంశాన్ని అడ్డం పెట్టుకుని భారత్ను అస్థిరపరిచే ప్రయత్నాలు చేసింది. అయితే ఈ విధానాలే ఇప్పుడు పాకిస్తాన్కు భారంగా మారుతున్నాయి. భారత్పై దాడులు, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం వల్ల పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఒంటరైంది. ఒకప్పుడు పాకిస్తాన్ మాటకు విలువ ఇచ్చిన దేశాలు కూడా ఇప్పుడు అనుమానంతో చూస్తున్నాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంగా ముద్రపట్టడంతో ఆర్థిక సహాయం తగ్గింది. FATF వంటి అంతర్జాతీయ సంస్థల ఒత్తిళ్లు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను మరింత కుదేలయ్యేలా చేశాయి. ఇక భారత్ విషయానికి వస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా బలంగా మారింది. ఆర్థికంగా, సైనికంగా, దౌత్యపరంగా భారత్ తన స్థాయిని పెంచుకుంది. పాకిస్తాన్ చేసే ఉగ్ర పనులకు మౌనంగా ఉండకుండా అవసరమైన చోట కఠినంగా స్పందిస్తోంది. దీనివల్ల పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఆర్థిక సంక్షోభం పెరిగిపోతున్న ధరలు, నిరుద్యోగం, రాజకీయ అస్థిరత వంటి సమస్యలతో పాకిస్తాన్ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కూడా భారత్పై ద్వేషాన్ని రెచ్చగొట్టడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం అక్కడి పాలకులు చేస్తున్నారు. సింధు నది జలాల ఒప్పందం రద్దుపై పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశం ఉద్దేశపూర్వకంగా సింధు జలాల ఒప్పందాన్ని బలహీనపరుస్తోందని ఆయన ఆరోపించారు. ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్ పౌరుల జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయని అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పాక్ ప్రజలు ఆకలి, దాహంతో చనిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ తీసుకుంటున్న చర్యలు పాకిస్తాన్ను వరదలు, కరువుల వైపు నెడుతున్నాయని ఇషాక్ దార్ విమర్శించారు. దీనివల్ల దేశంలోని వ్యవసాయ చక్రం తీవ్రంగా దెబ్బతింటోందని చెప్పారు. సింధు నది పరివాహక ప్రాంతంలో ఏర్పడుతున్న నీటి కొరత లక్షలాది మంది పాకిస్తానీయుల జీవితాలకు, వారి జీవనోపాధికి ప్రత్యక్ష ముప్పుగా మారిందన్నారు. సింధు నది జలాల ఒప్పందం రద్దుతో పాకిస్తాన్ అంతటా పరిస్థితి ఆందోళనకరంగా మారిందని అన్నారు. సింధు నది నీటి సరఫరాను అడ్డుకోవడం యుద్ధ చర్యగా పరిగణించబడుతుందని ఆయన హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో 2025 ఏప్రిల్ 22న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఘోర మారణ హోమం సృష్టించిన విషయం తెలిసిందే. పెహల్గాంలోని పచ్చని ప్రకృతి అందాలను తిలకించేందుకు వచ్చిన పర్యాటకులపై పాక్ ఉగ్రవాదులు విచక్షణ లేని కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్తో 1960లో కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. ఈ నిర్ణయంతో పాకిస్తాన్లో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడింది. నీటి కొరతతో దేశం మొత్తం అల్లాడుతోంది. ముఖ్యంగా సింధు నది పరివాహక ప్రాంతంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. తాగేందుకు సరిపడ నీరు లేక, సాగునీరు అందక వ్యవసాయం దెబ్బతింటోంది. దీంతో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి రోజురోజుకు భయంకరంగా మారుతుండటంతో పాక్ నేతలు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో వారు ముసలి కన్నీళ్లు కారుస్తూ భారత్పై ఆరోపణలు చేస్తున్నారు. ఇండియా ఏకపక్షంగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిందంటూ దొంగ ఏడుపు ఏడుస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆ దేశ ప్రధాని ఇషాక్ దార్ సింధు నదీ జలాల ఒప్పందం రద్దుపై గగ్గోలు పెట్టారు. పాకిస్తాన్ వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి వంటి కీలక రంగాలు ఎక్కువగా సింధు నది వ్యవస్థపై ఆధారపడి ఉన్నాయి. ఈ నది నుంచి వచ్చే నీటితోనే పంజాబ్, సింధ్ వంటి ప్రాంతాల్లో సాగు జరుగుతోంది. అందుకే సింధు నది జలాల విషయంలో ఎలాంటి మార్పు జరిగినా పాకిస్తాన్పై తీవ్ర ప్రభావం పడుతోంది. భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాకిస్తాన్లో నీటి కొరత భయం మొదలైంది. ఇప్పటికే అక్కడి నీటి నిర్వహణ వ్యవస్థ బలహీనంగా ఉండడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. చాలా ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు రోజువారీ అవసరాలకే నీరు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయ రంగం పైన ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సాగునీరు తగ్గడంతో పంటల దిగుబడి పడిపోతోందన్న ఆందోళన రైతుల్లో పెరుగుతోంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానికి కీలక పాత్ర ఉంది. అలాంటి రంగమే దెబ్బతింటే ఆహార కొరత, ధరల పెరుగుదల వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీని ప్రభావం సామాన్య ప్రజల జీవనంపై నేరుగా పడుతోంది. ఇదే సమయంలో వరదలు, కరువులు రెండూ ఒకేసారి పాకిస్తాన్ను వేధిస్తున్నాయి. సరైన నీటి నిల్వలు, పంపిణీ లేకపోవడం వల్ల ఒక ప్రాంతంలో వరదలు వస్తే మరో ప్రాంతంలో తీవ్ర కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి సింధు నది జలాలపై ఎక్కువగా ఆధారపడటమే ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ నేతలు అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ నీటిని ఆపడం వల్లే తమ దేశం ఇబ్బందుల్లో పడిందని ఆరోపిస్తున్నారు. అయితే
అయితే వాస్తవానికి పాకిస్తాన్లో నీటి వృధా, సరైన ప్రణాళికల లేమి, కాలువల నిర్వహణలో లోపాలు కూడా ఈ సంక్షోభానికి కారణాలుగా ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే సింధు నదీ జలాలపై ఆధారపడే పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది.